ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, మీకు స్తోత్రాలయా స్తుతులు చెల్లిస్తున్నాము. గతించిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క దేవదూతల కంచె మా గృహాల చుట్టూ అనుగ్రహించారు. ఎవరికి ఏ సమస్యలు రాకుండా, ఏ ప్రమాదాలు సంభవించకుండా ప్రతి ఒక్కరికి మంచి నిద్ర దయచేశారు ప్రభువా. ఈ యొక్క నూతనమైన ఉదయకాలములో మా అందరిని ప్రవేశపెట్టారు, సజీవులుగా ఉంచారు. ఎంతో మంది ఈ ఉదయాన్ని చూడలేకపోయినా మీ కృపను బట్టి మాకు ఆ ధన్యత దయచేశారు. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం ద్వారా భక్తుడు తండ్రి చెబుతున్నట్లుగా, అవునయ్యా, ఈ ఉదయాన ఉదయించింది సూర్యోదయం కాదు గాని మీ యొక్క మహిమ మా మీద ఉదయించి ఉన్నది గనుక మీ యొక్క మహిమ ద్వారా మేము ఆ వెలుగులో ఏ కార్యమైనా చేయగలము అని, ఏ చీకటి వంటి సమస్యనైనా తరిమి కొట్టగలము అని, దేనిని బట్టి కూడా దిగులు చెందకుండా, బలహీనులుగా ఈరోజు ఉండకుండా, నిరాశలో పడి జీవించకుండా, తేజరిల్లి మీ ద్వారా వస్తున్న ఉదయకాంతిలో సంతోషించుటకు మా అందరికీ సహాయము దయచేయండి నాయన. అయా, ఈ ఉదయాన్నే ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాం. అయా, వారందరినీ కూడా దీవించండి. వారి హృదయ ఆలోచనలన్నీ కూడా సఫలపరచండి. వారు అనుకున్న ప్రణాళికలన్నీ కూడా ఎటువంటి తండ్రి ఫెయిల్యూర్స్ లేకుండా ముందుకు సాగడానికి సహాయము దయచేయండి. మా మాటలు, మా నడవడిక, మా ప్రవర్తన సమస్తాన్ని కూడా మీకే అప్పగిస్తున్నాం. మీ నామానికి మహిమకరమైన జీవితాలు ప్రభువా మాకు దయచేయండి. మీ చిత్తాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చుకోనండి ప్రభువా. పరిశుద్ధత విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగరూకులై పరిశుద్ధముగా జీవించుటకు సహాయము దయచేయండి. అయా, అపవాదికి లోబడకుండా, ఈ లోక సంబంధమైన ఆకర్షణలలో ఎవరు పడిపోకుండా, మీ నామానికి ఆయాసకరంగా ఎవరు లేకుండా సహాయము దయచేయండి. చేస్తున్న పనులను మీకు అప్పగిస్తున్నాము. అయా, వాటన్నిటినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్క పనిలో ప్రతి బిడ్డను కూడా నూరంతలుగా ఫలింప చేయమని, జ్ఞానముతో, బలముతో, వివేచనతో వారిని నింపమని, అయా, ఆగిపోయున్న పనులు కూడా మీ కృపలో ఈరోజు మరలా రీస్టార్ట్ అవ్వడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాం నాయన. నూతనమైన కార్యాలు, శుభకార్యాలు, క్రొత్త పనులు ప్రారంభిస్తున్నారు. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయా, ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. మా వాహనాలను, మేము వెళుతున్న మార్గాలను మీ యొక్క స్వాధీనపరుచుకొనండి తండ్రి. ఏ బిడ్డ కూడా ఎటువంటి ప్రమాదంలో చిక్కుకొనకుండా, ఏ అపాయము సంభవించకుండా క్షేమముగా వెళ్ళి అదే రీతిన సురక్షితముగా వారి వారి ప్రాంతాలకు చేర్చబడే కృప దయచేయండి ప్రభువా. ఈ రోజున ఏ వ్యక్తి కూడా ఎటువంటి లోటు, లేమి, బలహీనత, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు ఏవి చూడకుండా సమృద్ధిని దయచేయండి. ప్రతి ఒక్కరికి ఈ రోజున తండ్రి మీరు తోడై ఉండండి ప్రభువా. అయా, ప్రాముఖ్యంగా మీరు మాకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థం చేసేవారుగా మేము ఉండొద్దు తండ్రి. వ్యర్థమైన వాటికి మా సమయాన్ని కేటాయించొద్దు నాయన, సహాయం దయచేయండి. అయా, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు ప్రయాసపడుతున్నారు, చదువుతున్నారు. మంచి జ్ఞానం, వివేచన వారికి దయచేయండి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, పాస్ అవ్వడానికి సహాయం దయచేయండి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి, వారి డెలివరీస్, వారి రిపోర్ట్స్, వారి చెకప్స్ అన్నీ కూడా తండ్రి మీకు అప్పగిస్తున్నాం. వారికి అనుకూలంగా అక్కడ పరిస్థితులను మార్చండి, రిపోర్ట్స్ను మార్చండి తండ్రి నాయన. అదే విధముగా గృహములలో యవన బిడ్డలు, గృహిణీలు, చిన్న బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు నాయన. వారిని ఏ దుష్టుడు ముట్టకుండా, ఎవరి కన్ను వారిపైన పడకుండా,
ఈ రోజు అంతా నువ్వు వారిని భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. తండ్రి, ప్రతి ఒక్కరికి కూడా సమాధానకరమైన ప్రశాంతమైన జీవితాన్ని ఈరోజు మీరే అనుగ్రహించమని ప్రభువా, ఈరోజు మీ కృపను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలో ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మేము మీ నామాన్ని ప్రకటిస్తూ రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులైంటూ మీకు బూరగా వాడబడే కృప మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.